మనుషులు అనే విషయం గురించి బైబిల్లో స్పష్టమైన హెచ్చరిక ఉంది. ముఖ్యంగా అంత్యకాల లక్షణాలలో ఇది చెప్పబడింది. ప్రధాన వచనం 2 తిమోతి 3:1 నుండి 2 వచనాలు. అంత్యదినములలో క్లిష్టకాలములు వచ్చును, ఎందుకనగా మనుషులు స్వార్థప్రియులు, ద్రవ్యప్రియులు, గర్విష్ఠులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞులు, అపవిత్రులై ఉండుదురు. ఇక్కడ స్వార్థప్రియులంటే తమ స్వప్రయోజనమే ముఖ్యమని భావించేవారు. దేవుని కన్నా, ఇతరుల కన్నా తమను ఎక్కువగా ప్రేమించేవారు. మరికొన్ని సంబంధించిన వచనాలు. ఫిలిపియులకు రాసిన 2వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనం. పక్షపాతంగాని వ్యర్థమైన గర్వముగాని చేయక వినయంతో మీలో ప్రతి ఒక్కరూ తమకన్నా ఇతరులను శ్రేష్ఠులని ఎంచుకొనుడి. ప్రతి ఒక్కరూ తమ ప్రయోజనములకే కాక ఇతరుల ప్రయోజనములను చూడవలెను. యాకోబు 3వ అధ్యాయం 16వ వచనం. ఎక్కడ అసూయ వివాదాలుంటే అక్కడ కలత, ప్రతి హానికరమైన పని ఉంటుంది. ఎక్కడ అసూయయు స్వార్థమును ఉండునో అక్కడ గందరగోళమును, ప్రతి దుష్కార్యమును ఉండును. స్వార్థప్రియుల యొక్క ఫలితాలు: సంబంధాలు చెడిపోతాయి, సంఘంలో విభేదాలొస్తాయి, దేవునితో సంబంధం దెబ్బతింటుంది, శాంతి కోల్పోతాము. దేవుని చిత్తం ఏమిటి? దేవుడు మనలను స్వార్థంతో కాకుండా ప్రేమతో జీవించమని పిలుస్తున్నాడు. మత్తయి 22వ అధ్యాయం 39వ వచనం. నీ పొరుగువారిని నీవు ప్రేమించవలెను అని రాయబడినది. ఆత్మపరిశీలన ప్రశ్నలు: నేను నా ప్రయోజనానికే బ్రతుకుతున్నానా? ఇతరుల అవసరాలను గమనిస్తున్నానా? నా హృదయం ప్రేమతో నిండిందా, స్వార్థంతో నిండిందా? అంత్యకాలంలో మనుషులు స్వార్థప్రియులవుతారని బైబిల్ ముందే చెప్పింది. కాని క్రైస్తవుని జీవితం మాత్రం భిన్నంగా ఉండాలి. స్వార్థాన్ని వదిలి ప్రేమను ధరించాలి. తమకే కాదు, ఇతరుల కొరకు బ్రతకాలి. కళ్ళు మూసుకుని ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మేము స్వార్థపరులము కాక నిస్వార్థముతో ఒకరినొకరు ప్రేమించుకుని, ఆదరించుకుని నీ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి కృప చూపించండి. నీవు మా ఎడల చూపిన ప్రేమను మేము ఇతరులపై చూపుటకు కృప నేర్పించండి. ఒకవేళ మేము స్వార్థప్రియులమైతే మమ్మల్ని మార్చండి, నీ రక్తములో కడగండి, శుద్ధులుగా చేసి నీ ప్రేమను ఈ లోకమునకు వెల్లడిపరచడానికి కృప చూపి వాడుకోమని అమ్మును మా కుంభాల నీ చేతులకు అప్పచెప్పుతూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.